అన్నా క్యాంటీన్లను తెరిచి నిరుపేదల ఆకలి తీరుస్తామని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఇక ఆగస్టు 15వ తేదీన చిలకలూరిపేటలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని అన్నారు. గడియార స్తంభం సెంటర్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులపైన ఆరా తీశారు. ఆగస్టు 5వ తేదీలోపు పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇక ఎన్ఆర్టీ సెంటర్ అలాగే అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని డ్రైనేజీ వ్యవస్థను కూడా సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే గడ్కరీ గారితో మాట్లాడి పట్టణంలో బోత్ సైడ్ 2 పక్కల ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి గణపారం వరకు ఇటు బొప్పొడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే, డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 పక్కల పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయి. మొత్తం క్లీన్ చేపిస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే సుబారి నగర్లో 2 పక్కల చెట్లు ఉంటాయి, పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి 2 పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి డ్రైన్ నిర్మాణం చేయించి డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని ఎస్టిమేషన్స్ ఇమీడియట్ 2-3 రోజుల్లోనే తయారు చేసి నేషనల్ హైవే వారి ఆమోదాన్ని పంపడం జరుగుతుంది. 2 అన్నా క్యాంటీన్లు 40 లక్షల రూపాయలతోటి 3 అన్నా క్యాంటీన్ ఆగస్టు 15న ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో, గత పాలకులు ఏ విధంగానైతే అన్న క్యాంటీన్ని సర్వనాశనం చేశారో, పాడు పెట్టారో, అవన్నీ రెన్యువేషన్ 40 లక్షలు కేటాయించడం జరిగింది. ఆగస్టు 15న 3 అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తూ ఉంటే